హాయ్ ఫ్రెండ్స్! మీ అందరికైతే ఇప్పుడు ఒక టిప్ చెప్పడానికొచ్చాను. నేను ఇది శనివారం మార్కెట్ వెళ్ళి నేను పాలకూర తెచ్చుకున్నాననమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు వండడానికి ఇంకా నాకు అవ్వలేదు. ఇంకా వేరే కూరలొండాను. దానివల్ల పాలకూరని నేను ఫ్రిడ్జ్‌లోనే ఉంచేశాను. మాక్సిమం ఆకుకూరలు ఏమవుతాయి కొంచెం నీరులా అయిపోతుంటాయి కదా! ఈసారి అయితే నేను ఇలా పేపర్‌లోన చుట్టి దాన్ని కవర్‌లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. నేను శనివారం తెచ్చిన పాలకూర ఈరోజు గురువారం వరకు ఎంత ఫ్రెష్‌గా ఉందంటే అంత ఫ్రెష్‌గా ఉంది. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో కదా! నేను పాలకూరలనే కాదు తోటకూర ఏమైనా కూడా ఇలా స్టోర్ చేస్తాను. ఒక్కసారి అయితే బాక్స్‌లో పెట్టాను. ఆ టిప్ కూడా పెట్టుంటాను యూట్యూబ్‌లో. ఇలానే షార్ట్ చేసి అది కూడా చాలా ఫ్రెష్‌గా ఉంది. దాన్నైతే నేను కనీసం ఒక 2 వీక్స్ ఉంచాననమాట. అది బాక్స్‌లో పెట్టుకుని. అది కూడా చాలా వర్కౌట్ అవుద్ది. సూపర్. ఈసారి బాక్స్‌లోనంత పెద్ద బాక్స్‌లో కట్ చేసి పెట్టలేక ఇలా పేపర్ చుట్టేసి పెట్టాననమాట. మన పాలకూరని అంచులు కట్ చేసేసాను అంచుల వేలు. ఈ టిప్ నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసేయండి.